ఇది బ్రో మూమెంట్. ఎవడు బ్రో చెప్పింది టాస్మేనియాకి వెళ్ళొద్దని? ఇది 40 మిలియన్ ఇయర్స్. ఈరోజు మనం రచ్చ లేకపోతున్నాం. అదిగో, ఓ మై గాడ్, ఈ లొకేషన్ ఎన్నో ఇయర్స్ నుంచి నీ ఫీలింగ్లో నా రోలింగ్ అంటారు. ఫుల్ మోటివేషన్, అది మామూలుగా ఉండదు. స్టోన్ హిట్ మీ హార్డ్ యార్, కమ్ ఆన్ కమ్ ఆన్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టాస్మేనియా. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళబోతున్నాం. హోబార్ట్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టౌన్. ఇది ఎట్లాంటి లొకేషన్ అంటే, మీరు మార్నింగ్ 9 to 5, మండే టు సాటర్డే, సండే కూడా ఎక్స్ట్రా వర్క్, ఈ టెన్షన్, వర్క్ ప్రెషర్ వల్ల మనం చాలా మిస్ అయిపోతా ఉంటాం. ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది, అరే నాకు ఈ జాబ్ వద్దు, నాకు అసలు ఏమి వద్దు, ప్రశాంతంగా ఎక్కడైనా క్వైట్ ప్లేస్ లో బతకాలి కొంతకాలం అయినా అని అనిపిస్తుంది. చూసారా, అలాంటిది పర్ఫెక్ట్ లొకేషన్. మన బాయ్స్ ఎవరైతే అలా ఫీల్ అవుతుంటారో, ఇట్లాంటి లొకేషన్కి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. క్వీన్స్ టౌన్కి వెళ్ళడానికి అట్లీస్ట్ 4.5 hours డ్రైవ్. ఇవాళ వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది, సో ప్రాబబ్లీ ఒక 5 hours పట్టచ్చు. ఆన్ ద వే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. క్వీన్స్ టౌన్లో చాలా ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో అదేంటంటే అవన్నీ అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడు చెప్తే ఏముండేది, బోరింగ్. క్వీన్స్ టౌన్కి వెళ్ళే దారిలో మధ్యలో ఒక స్టాప్ అయ్యాము. ఇక్కడ ఒక లొకేషన్కి వచ్చాం. మైండ్ బ్లోయింగ్గా ఉంది, ఒక్కసారి చూడండి. ఎంత క్లియర్ వాటర్ ఇది. ఇక్కడ నాకు తెలిసి ట్రౌట్ ఫిషెస్ ఉంటాయని నా ఫీలింగ్. సడన్గా బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక స్టాప్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకొన్ని స్టాప్స్ ఉంటాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. కారు బయట నుంచి షాట్ ఇట్లా ఉంటుంది, కానీ జస్ట్ ఈ 2 seconds వరకే. మధ్యలో ఒక చిన్న ప్రోటీన్ బారో లేకపోతే ఏమైనా కాఫీ లాంటివి తీసుకోవడానికి ఆగాము. ఇట్లా గ్యాస్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. లిమిటెడ్, బట్ ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ప్రైస్ $2. ఇక్కడ $2 ఉంది. అదే సిటీలో అయితే మనకి $1.70, $1.60 ఒక లీటర్ వస్తుంది అనమాట. వాంబాట్ కెఫే. No bro, I'm good, thank you. It looks like a real wombat only. This is that is the real size of a wombat. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి రోడ్డు. అంతే, అట్లా రీజనల్ ఏరియాస్లో అంతే, చాలా క్వైట్. బట్ ఎనీవే, బ్యాక్ ఇన్ యాక్షన్ ఆన్ ద రోడ్. ఇక్కడ ఫారెస్ట్ ట్రైల్ అనేది ఉందంట. 25 minutes trail. We want to walk? Are we doing? Okay, let's go. So this trail is called Franklin River Nature Trail. And ఇప్పుడే చెప్పాడు మనోడు 25 minutes ట్రైల్ ఉందంట. చూద్దాం ఎట్లా ఉంటుందో. How's it going? Hi. సో మనకి ఇక్కడ ట్రైల్స్లో ఇక్కడ వాష్రూమ్స్, టాయిలెట్స్ ఉంటాయి. మంచి
ఒకవేళ లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే వీ కెన్ హ్యావ్ ఎ స్టాప్ అండ్ ఇక్కడ మనం బ్రేక్ తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. వావ్, లుక్ ఎట్ దట్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్, ఓ మై గాడ్, ఇది చూడాలి అసలు. ఈ లొకేషన్ ఉంది. సో ఇది రివర్ ఇక్కడ. నా కెమెరా కావాలి ఇలా. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. డెఫినెట్లీ ఇక్కడ సూపర్ ట్రౌట్ ఫిష్ దొరుకుతుంది అని నా ఫీలింగ్. పక్కా మష్రూమ్స్, మ్యాజిక్ మష్రూమ్ అయి ఉండాలంటాయి. కామెడీ. ఏరి మా ఊళ్ళు. ఈ ఫ్రాంక్లిన్ రివర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ రివర్ అంట టాస్మేనియా వైల్డర్నెస్కి. అందుకే దీన్ని ఇది ఇక్కడ ఎక్కువ మంది రాకపోయినా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు గవర్నమెంట్. ట్రీస్ కూడా చాలా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి పెరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇవి న్యాచురల్లీ. బట్ కన్జర్వేటివ్ పార్క్స్లో ఉన్న స్పెషాలిటీ ఇది. దే టేక్ కేర్ ఆఫ్ నేచర్. ఆస్ట్రేలియాలో నచ్చేది కూడా నాకు అదే. చెట్లు నరకరు. దే ట్రైడ్ ఎ డిఫరెంట్ సొల్యూషన్ టు మెయింటైన్ దెమ్ హెల్దీలీ. ఈ చెట్టు చూడు ఎంత ఉందో. Oh my God. Can't even find where the end. స్వెట్ చాలా వెట్గా ఉందంతా. बेयर ग्रिल्स को बोल रहा होगा मोदी जी, आपने दाबेली खाया है कभी जंगल में? ట్రైల్ చేస్తూ చేస్తూ మధ్యలో ఒక దారి కనపడింది. నాకు బాగా ఈ వాటర్ సౌండ్ వినబడుతుంది. ఐ థింక్ దెర్ ఈస్ ద క్లోజెస్ట్ వే టు టచ్ ద వాటర్. చూద్దాం ఎట్లా ఉంటుందో. That ఇదే ఫ్రాంక్లిన్ రివర్ వ్యాలీ అంటారు. చూడ అంత ప్రశాంతంగా ఉందో. ఇదే బ్రో మూమెంట్. రావాలి, బయటికి రావాలి, వీకెండ్కి బయటికి వెళ్ళాలి. చాలా వెట్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆటమ్ సీజన్. చాలా గ్రీనరీగా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైతే క్వీన్స్ టౌన్కి వెళ్తుంటారో దారిలో ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ టు స్టాప్ హియర్ ఎట్ ఫ్రాంక్లిన్ రివర్ ట్రయల్. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ స్టాపింగ్ బై. ఇంకోటి ఏంటంటే ఈ ట్రయల్ ఒకసారి మీరు ఎంటర్ అయితే ఇట్ విల్ కనెక్ట్ టు ద ఎగ్జిట్ అనమాట. సో యూ వోంట్ గెట్ లాస్ట్. ఐ థింక్ క్యాంపింగ్ స్పాట్స్ కూడా ఉంటాయి ఇక్కడ.
బట్ ప్రీ బుకింగ్ చేసుకోవాలి. స్పెషల్గా ఈస్టర్ హాలిడేస్ లేకపోతే క్రిస్మస్ హాలిడేస్, స్పెషల్లీ సమ్మర్ టైం, ఆ టైంలో ముందే బుక్ చేసుకుంటారు. సో జనాలు క్యాంప్ చేసి దే గో ఫర్ బైకింగ్ ఆర్ ట్రెక్కింగ్, సంథింగ్ లైక్ దట్. मैं बेयर ग्रिल्स हूँ. जेम्स, वहाँ पे क्या है? वहाँ पे तो पानी है. లెస్ దాన్ 20 minutes పట్టిందండి ట్రైల్ చూడడానికి. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడి నుంచి 1.5 hours ఉంది క్వీన్స్టౌన్ వెళ్ళడానికి. సో ఇఫ్ వీ ఫైండ్ ఎనీథింగ్ అదర్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ విల్ లెట్ యు నో. ఇప్పుడు ఈ లొకేషన్ నాకు తెలిసి నా లైఫ్లోనే ఎప్పుడూ చూడలేదు. మైండ్ బ్లో, బ్లాక్, రెడ్, వైట్ అన్నీ అయినాయి నాకు. యా ట్రూ. చూడండి, ఏంది బ్రో ఇది? నీకు అర్థం అవుతుందా? మ్యాటర్ అర్థం అవుతుందా? ఎవడు బ్రో చెప్పింది టాస్మేనియాకి వెళ్ళొద్దని? టాస్మేనియాకి రండి, ఇదే టాస్మేనియా, దిస్ ఇస్ ద ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా. బ్యూటిఫుల్. ఇప్పుడు ఆ షార్ట్ తీస్తా, ఇప్పుడు వాల్ పేపర్ ఫోటో అవుతుంది. ఓ మై గాడ్ డ్యూడ్, దిస్ ఫోటో విల్ కాస్ట్ యూ $500 million. भैया 400 दूंगा मैं तुमको, बोलेंगे लोग. ओके 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 फ्रेंड्स, एवरीबडी कूल डाउन. वन विजिल जोर से. बैड स्टोक्स. और सर्दियों में ये फुल स्नो से भरा होता है. Oh, how nice. Man, we need to come here in snow. This is the top view of Queenstown, Anta. ऐसे कर लो बस, ऐसी चलती चलती. You don't worry bro, we have everything here. रॉक कर देंगे. Hey क्या hello happy Easter. I will tell you story of Easter. Okay, शाम को रात को बताऊंगा. Mind blow होगा तुम्हारा. आओगे तब तक मैं सो जाऊंगा. Bro. ओके, आईजे भी आ गया. ये पिज़्ज़ेरिया कुछ है. कोई इधर ही रहना. वो नजर ही तेरे नहीं बेचारे लगा को पा उसकी रहा. टांग टूटी हुई है. वो हैरी पॉटर वाला जा रहा है उधर, देखो. Hagrid? Yes. Oh, Hagrid. క్వీన్స్టౌన్కి మనం రీచ్ అయ్యాం. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ నేను చెప్పాలంటే క్వీన్స్టౌన్ డెస్టినేషన్కి రావడానికి జర్నీ ఏదైతే ఉందో మీరు చూసే ఉంటారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని అనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ ఇంకా అవ్వాలి ఈ పర్టికులర్ టౌన్లో. దానికంటే ముందు మేము చిన్న ప్లేస్కి మేము లంచ్కి వచ్చాము. ఇక్కడి నుంచి మేము బయలుదేరదాం. నాకు తెలిసి ఇక్కడంతా చాలా హిస్టారికల్గా, కొంచెం ఏన్షియంట్గా అనిపిస్తుంది. లైట్ బ్యాక్, చాలా ప్రశాంతంగా ఉంది. స్టే ట్యూన్డ్ అండ్ విల్ సీ మోర్. टाइटैनिक शिप जैसा है ना? ये देखो. Oh my God, bro! Look at this carving and all. Huh? Come, we'll explore a little bit more. Come. మన మంచి ఫ్రెండ్ అనమాట సౌరభ్. టాలెంటెడ్ క్యాండిడేట్. ఇదిగో క్వీన్ ఎలిజబెత్ జైసా హే థోడా హే. ఏమో దెయ్యంలాగా. దిస్ ఇస్ డెఫినెట్లీ హాంటెడ్.
క్వీన్స్ టౌన్లో హోటల్ పేరు ఎంపైర్ హోటల్. అక్కడ ఉంది ఈ మూమెంట్. చూడు, ఇదంతా 1947 మూమెంట్ లాగా ఉంది. I personally like this. I mean, my style. Raw timber, real artisan craft work. ఇదంతా ఇది మెషిన్స్ లేవు కదా అప్పట్లో. ఇక్కడ రాశారు క్వీన్స్ టౌన్ స్ట్రీట్ సీన్ అరౌండ్ 1940 అంట. నేను చెప్పాగా 1947 మూమెంట్ లాగా ఉందని. అది చూడు, ఇది డెఫినెట్లీ రియల్ పెయింటింగ్ ఇది. సో ఇక్కడ మ్యాప్ ఉంది, టాస్మేనియా మ్యాప్. మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాం, నాకు ఇప్పుడు అది కనిపించట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఒక మంచి లంచ్ సెట్ చేయాలి. ఇక్కడ దిస్, ఐ థింక్ దిస్ ఇస్ సూట్ హ్యాంగర్. అంటే ఇంకా ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తా. అది ఈ బెంచ్ చూడు, అది అప్పట్లో బార్ అనమాట. ఎట్లా ఉంటుంది, ఇంకా ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తూ అదే ఫ్యాషన్ని కన్సిస్టెంట్గా ఉంచుతూ జాగ్రత్తగా ఉంచారు. దట్స్ అమేజింగ్. హాయ్ అయ్యి, ఇది ఇంకోటి ఇది ఒక డైనింగ్ ఏరియా చూద్దాం. కార్పెట్ ప్రింట్ చూడండి ఎలా ఉందో. అప్పటి నుంచి 1940 నుంచి ఈ ఉన్నట్టుంది ఇది. ఎంత క్వాలిటీ ఎంత బాగుంటే ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వాల్ దిస్ ఈజ్ వాల్ పేపర్, దిస్ ఇస్ నాట్ పెయింట్. వాల్ పేపర్ కూడా కాదు ఇది, దిస్ ఫ్యాబ్రిక్, ఇట్స్ ఫ్యాబ్రిక్. దిస్ ఈజ్ పెయింటెడ్ బై మిడ్ అంట, రియల్ పెయింటింగ్. అది ఇది యానబెల్ మూమెంట్ అనమాట. యానబెల్ హారర్ మూవీ చూసారు కదా, అట్లాగే ఎలా ఉంటాయి ఇట్లాంటివి. క్రేజీ, రియల్ ఓల్డ్. అప్పట్లో ఆ రోజుల్లో ఉన్న స్టైల్, ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ దట్ the whole vibe is still safe and protected, and they're still running the business here. That's something which I need to appreciate. Now it has to. I'm gonna do that. No, this got a rose garden as well. I need to get in. Oh, and do nice. some weeding. Beautiful. It has been beautiful. But just don't look Okay. at the weeds, all right? My mom's gonna love it. Yeah. Good.
I do love them. ఇది రైడ్ సీజన్ కాదంట, అందుకే ఇట్లాగున్నాయి. బట్ జనరల్గా అయితే ఇది మామూలుగా కలర్ఫుల్గా నిండిపోయి ఉంటుంది. Lovely red one there. ఇక ఈ రెడ్ రోజ్ గురించి చెప్తున్నారు. ఆమె పేరు మర్సీ అంట. మన ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నాము, ఒక 4 బెడ్రూమ్ హౌస్ లాంటి మోటెల్. తనకి రిసెప్షనిస్ట్, చాలా స్వీట్గా ఉండింది. నేను మోటల్ ఇక్కడ తీసుకున్నాను క్వీన్స్ టౌన్లో. 4 బెడ్రూము ఐ థింక్ $120 పర్ నైట్. ఇప్పుడు పీక్ అవర్స్, ఈస్టర్ బ్రేక్ కదా ఇది, అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. మరి ఆఫ్ సీజన్లో కనుక వస్తే ఇట్ వుడ్ బి అరౌండ్ ఐ థింక్ $75 to $80 నైట్. నన్ను అడిగితే ఫ్రైడే అయిపోతుంది కదా జాబ్, సాటర్డే నైట్కి బుక్ చేసుకొని, అంటే మీరు ఫ్రైడే నైటే బయలుదేరి అట్లాగైనా రాత్రి క్యాంప్ చేసి ట్రావెల్ చేయొచ్చు, లేదా సాటర్డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మాలాగా. నేను ఇట్లాగా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clock స్టార్ట్ అయ్యాను. అన్నీ చూసుకుంటా, ఈ డ్రైవింగ్ చూసుకుంటా సాటర్డే నైట్ మీరు ఒక మోటల్లో స్టేజ్ తీసుకొని నెక్స్ట్ డే సండే కదా, సండే కూడా కొన్ని అట్లాగే స్ట్రాన్ చూడొచ్చు. ఇప్పుడు నేను స్ట్రాన్కి వెళ్ళబోతున్నా. ఇప్పుడు ఈ మోటల్ బుక్ చేసాము, బట్ స్ట్రాన్ ఇక్కడ నుంచి 45 minutes డ్రైవ్ అంట. సో ఇక్కడ నుంచి ఒకసారి వెళ్ళి చూసి అక్కడ కథ ఏందనేది ఒకసారి క్యాచ్ చేసి అటు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఓకే ఈ ప్లాన్ చేస్తాం బాయ్స్ తోటి, అరే ఇక్కడ స్ట్రాన్లో ఇవి ఉన్నాయి, రేపు మనం ఇవన్నీ చేద్దాము అని చెప్పి ఒక ప్లాన్ వేసి రేపు వెళ్ళి అక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉందంట. అక్కడ మనకు తెలియదు, మనం రేపు మొత్తం అది కవర్ చేయగలుగుతామో లేదో అనేది తెలియదు. బట్ నా ప్రయత్నం నేను చేస్తాను, మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో మీకు ఒక గైడెన్స్ లాగా ఉంటుందని నా ఫీలింగ్. అంతేగాని $1 million రీచ్ అయిపోవాలనే మూమెంట్ ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ మన తెలుగు యూత్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని అంతే. ఇప్పుడు ఇక్కడ హిస్టరీ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. మ్యాటర్ ఏంటంటే క్వీన్స్ టౌన్కి టాస్మేనియాకి కనెక్షన్ ఏందిరా, మెయిన్ మైనింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఫస్ట్లీ 1818లోనే ఎస్టాబ్లిష్ అయింది మైనింగ్. ఆ మైనింగ్లో కాపర్ అండ్ గోల్డ్ మైనింగ్కి బాగా పాపులర్ అంట. స్టార్టింగ్ ఎక్స్ప్లోరేషన్లో గోల్డ్ డిస్కవరీ ఎప్పుడు జరిగింది చెప్తున్నా. 1860లో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేశారంట. ఆ తర్వాత 1881లో క్వీన్ రివర్ అనే ఒక రివర్ ఉంది, అక్కడ గోల్డ్ చాలా దొరికింది. ఆ తర్వాత మౌంట్ లైల్ గోల్డ్ మైనింగ్ కంపెనీ అనేది ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అందులో గోల్డ్ డిస్కవరీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత కాపర్ మైనింగ్ అది ఇది అంతా సొల్లు, ఇదంతా మనకు అనవసరం, బోరింగ్ కంటెంట్. ఇప్పుడు కరెంట్గా ప్రాపర్గా మ్యాటర్ ఏంది, కరెంట్ స్టేటస్ ఏంది అంటే క్వీన్స్ టౌన్ ఇప్పటికీ ఒక హిస్టారిక్ మైనింగ్ టౌన్గానే ఉంది. చాలా విజువల్ మార్క్స్ ఆఫ్ ద పాస్ట్ కూడా కనిపిస్తున్నాయి. హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయడం అండ్ టూరిజంని అట్రాక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇక్కడ మ్యాటరు మైనింగ్ అనేది జరుగుతుంది, అది పక్కన పెడదాం. నేను ఇందాక చూపించాను కదా, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు పర్టికులర్ స్ట్రీట్స్ అంతవరకే ఉంది టౌన్. ఆ 4 పర్టికులర్ స్ట్రీట్స్ బ్లాక్ ఏదైతే ఉందో అదే క్వీన్స్ టౌన్ అనేది. ఇంతకు మించి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు హోబార్ట్ నుంచి క్వీన్స్ టౌన్కి వచ్చే దారి ఏదైతే ఉంటుందో ట్రావెల్, దట్ ఈస్ మోర్ అట్రాక్టివ్. మధ్యలో మ్యాసివ్ సైజ్ మౌంటైన్స్, అక్కడ మంచి బ్యూటిఫుల్ లేక్. నేను ఇప్పుడు చూడలే, హోబార్ట్లో నేను 3 ఏళ్ళున్నా, నేను ఎప్పుడు తెలీదు వెస్టర్న్ షోర్లో ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది అనేది. క్వీన్స్ టౌన్ని మనం ఎప్పుడైతే లొకేషన్ పెట్టుకున్నామో అప్పుడే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ ట్రావెల్ చేసేటప్పుడు మీరు పర్టికులర్ లొకేషన్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మెయిన్ డెస్టినేషన్ ఈజ్ నాట్ అవర్ థింగ్, ద జర్నీ ఈజ్ వాట్ ఈజ్ మ్యాటర్స్ అనమాట. లైఫ్ కూడా అలాంటిదేగా, మనం ఒక గోల్ పెట్టుకుంటాం కానీ అందులో రకరకాల ట్విస్టులు, ప్లాట్లు, రకరకాల సర్ప్రైజింగ్లు, షాకింగ్లు ఇవన్నీ ఉంటాయి. అట్లాగే ఐ డోంట్ నో, ఐ బికమ్ వెరీ ఫిలాసఫికల్ సమ్టైమ్స్. నేను అదే గమనించా, అరే మనం క్వీన్స్ టౌన్ గురించి అనుకున్నాము కానీ ఇక్కడ చూస్తే దారిలోని ఇంత ఎగ్జైటింగ్ వ్యవహారం ఉంది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చూస్తూనే ఉండండి, లాస్ట్ వరకు వస్తున్నారు. మీరు ఎట్లాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఇందాక చెప్తున్నారు మర్సీ గారు, అటు కొంచెం ముందుకెళ్తే మష్రూమ్ గార్డెన్ అంట, ఎక్కువగా మష్రూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏమాత్రం ఉందో చూద్దాం. నేను మైక్ ఆన్ చేయటం మర్చిపోయా, ఎలా వచ్చిందో ఏమో ఆడియో. చాలా క్వైట్గా ఉంది, నేను ఒక్కనే చూస్తున్నా. చూడు అసలు ఎవ్వరు లేరు బ్రో, చూడండి. పిన్ డ్రాప్ సైలెన్స్, అన్బిలీవబుల్. అక్కడైతే కుక్కర్ వస్తుంది, అంటే అక్కడెక్కడో కుక్కర్ వస్తుంది, నాకు ఇక్కడ పెడుతుంది అంటే చూడు ఎంత క్వైట్ ఉందో. సో మనకి ఇట్లాంటి మోడల్స్ దొరుకుతాయి, ఎంత బ్రైట్ గ్రీన్ కలర్,
ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ దిస్ ఫ్లోరా ఈజ్ బికాస్ ఆఫ్ ద వెదర్. దట్స్ వాట్ ఐ థింక్. ఎందుకంటే టాస్మేనియా ఈజ్ వెరీ క్లోజ్ టు అంటార్క్టికా. ఇక్కడి నుంచి అంతా 8 hours ఫ్లైట్ అంటార్క్టికాకి వెళ్ళడానికి. వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దాం. మేము మరి రాసుంటే వెళ్తా, రాసుంటే ఏందో మనం రాసుకుందాం. ఈ ఇయర్ ఎండింగో నెక్స్ట్ ఇయర్ ఎండింగో. ఎక్కడ ఉంది మష్రూమ్? అదిగో అక్కడ కనబడ్డాయి కొన్ని మష్రూమ్స్. So they're called Amanita muscaria. చూడు హైట్ ఎంత ఉందో. ఉప్స్, అయ్యయ్యో కట్ అయిపోయింది. అందుకే ట్రావెల్ చేయాలి మనం. నేను కూడా ఇంతకుముందు బాగా చేసామండి, మధ్యలో ఆపేశాను. ఇప్పుడు నేను మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రావెల్ చేయాలని నాకు చాలా మోటివేటింగ్గా ఉంది. ఎస్పెషల్లీ యూట్యూబ్లోకి రావడం వల్ల ఐ ఫీల్ లైక్ డూయింగ్ మోర్, షో మోర్, మన పర్స్పెక్టివ్ నుంచి చూపిద్దామని జనాలకి. ఎంత దూరం మీరు వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చినట్టే వీడియో కొంచెం లైక్ చేసి కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని. ఐ డోంట్ నీడ్ టు నో, నాకు తెలియాలి కదా. బాగుంది గురు, లేకపోతే ఇక్కడ ఏమున్నాయి క్వశ్చన్స్ ఏమైనా అడగండి. ఇది ఇట్లా ఏం చేయాలి, నాకు మ్యాప్ ఏమైనా ఉందా, పర్టికులర్ లొకేషన్ ఏంటి, పిన్ పాయింట్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడగండి, నేను పెడతా.